సాయిరామ్ అరుణాచల డివోటీస్, వెల్కమ్ టు అరుణాచల గీతం ఛానల్. ఈ వీడియోలో కార్తీక దీపోత్సవానికి అనగా మహాదీపానికి సిద్ధమవుతున్న అరుణాచలం విశేషాలు తెలుసుకుందాం. కార్తీక మాసం ఎంతో ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది హరిహరులకు ప్రీతి కలిగిన మాసం. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. స్నానం, దానం, అభిషేకం, ఉపవాసం, దీపారాధన వంటివి ఈ కార్తీక మాసంలో విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఈ కార్తీక మాసంలో భక్తులు నిత్యం దీపారాధన చేస్తూ ఆ శివుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీక తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయం. ఇక్కడ గిరికి అన్నామలై అని పేరు ఎలా వచ్చిందంటే, ఇది బ్రహ్మ విష్ణువులకు అందని మల అనగా కొండ అని అర్థం. ఇప్పుడు మహాదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు, భరణి దీపం అంటే ఏంటి అన్న విశేషాలు తెలుసుకుందాం. అసలు ఈ కొండ ఎలా ఏర్పడిందంటే, ఒకసారి బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అని వాదలాడుతూ ఉంటే, కార్తీక మాసంలో కృతిక నక్షత్రం రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిస్తంభం ఆవిర్భవించిందట. బ్రహ్మ విష్ణువులు ఆ జ్యోతిస్తంభం యొక్క ఆది అంతం తెలుసుకోవాలని వెళ్ళి వెతికి అలసిపోయి శివుణ్ణి ప్రార్థిస్తే, ఆ జ్యోతి స్వరూపంగా ఉన్న సదాశివుడు కనపడి అనుగ్రహించి వారి కోరిక ప్రకారం పర్వతాకారంగా స్థిరమై ఉన్న ఆ తేజస్సు రూపమే మనం ఇప్పుడు చూస్తున్న అరుణాచల గిరి. ఆ తేజోలింగానికి నిదర్శనంగా మహాదీపంను వెలిగిస్తారు. ఇంకా అమ్మవారు తపస్సు పూర్తి చేశాక స్వామివారు ప్రత్యక్షమైనప్పుడు అర్ధభాగాన్ని కోరుతుంది. అప్పుడు స్వామి, నీవు భరణీ నక్షత్రం కార్తీక మాసం నాకు గిరికి ప్రదక్షిణ చేసి నన్ను చేరిన వెంటనే నీవు అర్ధనారీశ్వర తత్వాన్ని పొందుతావు అని చెప్పారు. అలా ఆలయంలో డిసెంబర్ 13వ తేదీ 2024 తెల్లవారుజామున 4 గంటలకు భరణీ దీపం వెలిగిస్తారు. భరణీ దీపం 5 దీపాలుగా పెడతారు. ఇది శివతత్వాలకు ప్రతీకగా చెప్తారు. అదే రోజు సాయంత్రం శివశక్తి కలిసిన అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా ఆ అన్నామలై ఉన్నామలై అమ్మను ఉత్సవానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ సమయంలో చాలా క్రాకర్స్ కూడా విశేషంగా గుడివారు పేలుస్తారు. ఊరంతా ఉత్సవంగా సంబరాలతో నిండి ఉంటుంది. ఇలా భరణీ దీపం మరియు మహాదీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉత్సవాలు ఎప్పుడు, ఏ తేదీలలో, ఏ సమయాల్లో జరుగుతాయో తెలుసుకుందాం. డిసెంబర్ 4వ తేదీ ధ్వజారోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 10వ తేదీ తిరుతేరుగా పిలువబడే మహారథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవంలో 5 చిన్న రథాలు కూడా పాల్గొంటాయి. ఇందాక చెప్పినట్టుగా 13వ తేదీ తెల్లవారుజామున భరణీ దీపం, అదే రోజు సాయంత్రం అరుణాచలగిరిపై 6 గంటలకు మహాదీపంను వెలిగిస్తారు. అదే సమయంలో రమణాశ్రమంలో కూడా దీపంను వెలిగిస్తారు. ఇలా ఇంకా 10 రోజుల పాటు రోజు సాయంత్రం మహాదీపాన్ని వెలిగిస్తారు. ఇలా 11 రోజుల పాటు జరిగే మహాదీప కార్తీక బ్రహ్మోత్సవాలలో 11వ రోజు ఆ పరమేశ్వరుడు ప్రమద గణాలతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తారని పురాణాలలో చెప్పారు. వారు మనకు కనిపించరు కదా, అందుకని ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలను తెచ్చి గిరికి ప్రదక్షిణంగా తీసుకువస్తారు. అందుకే 11వ రోజున కొన్ని లక్షల మంది ప్రదక్షిణ చేస్తారు. 12వ రోజున అమ్మవారు చేస్తారని, 13వ రోజున సుబ్రహ్మణ్యుడు చేస్తారని చెప్తారు. ఆ మహాదీపం సమయంలో జ్యోతిని దర్శించి ఒక్క దీపం వెలిగించినా చాలా మంచిది. జన్మ పరంపర తగ్గిపోతుందని చెప్తారు. పరమ భక్తి శ్రద్ధలతో చేసిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలలో ఉంది. ఇక్కడకు వచ్చి దర్శించడానికి కుదరని వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆ జ్యోతిని టీవీలో చూసి అరుణాచలేశ్వరుని స్మరిస్తూ ఒక్క దీపాన్ని వెలిగించిన అంతే మంచి జరుగుతుంది. ఆ జ్యోతి వెలిగించిన సమయంలో గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత ఉత్తమమైనది. ఇప్పుడు మనం కార్తీక మహాదీపోత్సవానికి ఏమైనా డొనేషన్ ఇవ్వగలమా, అయితే ఎలా ఇవ్వాలి, ఇలాంటి విశేషాలు తెలుసుకుందాం. ఈ కార్తీక దీపోత్సవానికి సంబంధించిన పనులు అరుణాచల దేవాలయంలో చాలా చురుగ్గా జరుగుతున్నాయి. అలాగే గిరి ప్రదక్షిణ దారిలో ఉన్న అన్ని గుళ్ళు అందంగా ముస్తాబవుతున్నాయి. మొట్టమొదటగా డిసెంబర్ 13వ తేదీన మహాదీపాన్ని కొండపై వెలిగిస్తారు. ఆ మహాదీపానికి దాదాపుగా 3500 కిలోల నెయ్యిని వినియోగిస్తారు. ఈ దీపం దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. ఈ కార్తీక దీప వినియోగానికి మీరు కూడా నెయ్యిని కానుకగా ఇవ్వచ్చు. అందుకోసం అరుణాచల దేవాలయంలో ఒక కౌంటర్ని కూడా ఏర్పాటు చేశారు. 250 రూపీస్ 1 కిలో, 150కి హాఫ్ కిలో,
రూ. 1/4 కిలో ఇలా చెల్లించి కానుకగా ఇవ్వచ్చు. ఇలా వీలు పడని భక్తులు దేవాలయానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నెయ్యిని కానుకగా ఇవ్వచ్చు. ఒత్తిలో ఒక భాగాన్ని కానీ, దీపంలో కొంచెం నెయ్యిని కానీ కానుకగా ఇవ్వగలిగితే చాలా అదృష్టం. ఎందుకంటే కార్తీక దీపం పెట్టిన దానికన్నా చాలా ఫలితం అని అందరూ సమర్పించడానికి ఉత్సాహం చూపుతారు. ఇలా ఈ జ్యోతిని గిరివాలంలోని కొన్ని లక్షల మంది 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు వారి వారి ఇళ్ళు, షాపులు పైకి ఎక్కి ఎప్పుడు జ్యోతి వెలుగుతుందా అని ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ దీపం వెలిగించిన వెంటనే అందరూ అరుణాచల శివ అని గట్టిగా నామస్మరణ చేస్తారు. మన అందరికీ అత్యంత పవిత్రమైన ఈ అరుణాచలంలో నిర్వహించే కార్తీక దీపోత్సవం అందరికీ సకల శుభాలను కలుగచేయాలని కోరుకుందాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇంకా అరుణాచలంలోని అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి అరుణాచల గీతం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.